అందరికీ నమస్తే, నేను మీ వంశీ. వెల్కమ్ టు పొలిటికల్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రచారం బాగుంది కానీ వాస్తవ పరిస్థితి బాగాలేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. ప్రజల దగ్గర డబ్బులు లేవు. గతంలో ఆ పథకాలు ఈ పథకాలని ఏదో విధంగా డబ్బులు పడేది, ఇప్పుడు అది లేదు. చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుండి రియల్ ఎస్టేట్ దాకా పూర్తిగా వ్యాపారాలన్నీ కుదేలైపోయిన పరిస్థితి. ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు. మరోపక్క పెరిగిన కరెంటు ఛార్జీల దగ్గర నుండి కిరాణా సామాన్ల దాకా ప్రజలు పూర్తిగా భయపడే పరిస్థితి. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. మరోవైపు ఏమో రాష్ట్రం సింగపూర్ అయిపోతుంది, ప్రపంచం అంతా మన వైపే చూస్తుంది అంటున్నారు. కానీ ప్రజల చేతుల్లో మాత్రం చిల్లి గవ్వ కూడా లేదు. ఇదిలా ఉండగా కొంతమంది ఉన్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఉదాహరణకి ఆర్పీ గడు ఉన్నాడు, జోకర్ గడు. ఇంకొక ఆయన ఉన్నాడు, సీమరాజా. ఇంకొక ఆమె ఉంది, బరుముఖం వేసుకుని ఒక ఆమె. వీళ్ళేంటంటే ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ప్రజల సమస్యలతోనూ ఇబ్బందులతోనూ పని లేదు వీళ్ళకి. తిట్టమన్నోని తిట్టామా, పొగడమన్నోని పొగిడామా, నోటికి వచ్చినట్టు వాగామా, పేమెంట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఎవరినో కించపరచాలని నా ఉద్దేశం కాదు, కానీ మనం ఎప్పుడు చూడని దారుణమైన సంఘటనలన్నీ జరుగుతున్నాయి. బస్సుల్లో కానీ, కాలేజీల్లో కానీ, ఆలయాల్లో కానీ, స్కూల్స్లో కానీ వింత వింత సంఘటనలన్నీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళు వాటి కోసం ఎప్పుడు మాట్లాడరు. రాష్ట్రం సింగపూర్ అయిపోతుందంట. ప్రజల చేతుల్లోనేమో రూపాయి లేదు. రాష్ట్రం అభివృద్ధి దారిలోనా లేక ప్రజల ఆందోళనలోనా? పొద్దున్న లేచిన దగ్గర నుండి అమరావతి అని చెప్పి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మీరు డబ్బంతా ఒక దగ్గరే పెడితే మిగతా ప్రాంత ప్రజలంతా ఏమైపోవాలని చెప్పి అడుగుతున్నాం. ఇది నా మాట కాదు, ప్రజల మనసులోని ఆవేదన అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.